లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రుల ఆత్మగౌరవానికి కళంకమేనన్న టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 91% మంది అవునంటున్నారు, 9% మంది కాదంటున్నారు. ఇక ఆసక్తికరంగా ప్రధాని మోడీ గారు బీజేపీ నితీష్ కుమార్ గారిని విమర్శిస్తూ ఇది తాంత్రికుల పార్టీ, మాంత్రికుల పార్టీ, 18వ శతాబ్దంలో ఉండాల్సిన పార్టీ, 18వ శతాబ్దం నాటి అలవాట్ల ఇప్పుడు కంప్యూటర్లు ఇవన్నీ కూడా వెళ్ళాలి, మాంత్రికుల దగ్గరికి తాంత్రికుల దగ్గరికి వెళ్తారా అని అడిగారు. అయితే ఆశ్చర్యంగా బీజేపీ అంటేనే అసలు మాంత్రికులు తాంత్రికులతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి పార్టీగా చాలామంది అనుకుంటుంటారు. ఉదాహరణకి మన రాష్ట్రంలో, ఏపీ రాష్ట్రంలో చేవూరు దగ్గర ఒక అవధూత అనే ఒక ఆశ్రమం దగ్గరికి ఆయన ఇప్పుడు ప్రధాని గారి పక్కనున్న నితిన్ గడ్కరీ గారు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప లాంటి వాళ్ళు వెళ్ళారు. మరి ఇప్పుడు నితీష్ కుమార్ గారు వెళ్ళడం తప్పు అయితే అది తప్పు అవుతుందా కాదా? నిజంగానే అసలు బీజేపీ నిజంగానే ఆధునిక పార్టీయా, సంప్రదాయ పార్టీయా, లేక పాతకాల సిద్ధాంతాలను నమ్మని పార్టీయా? విజయబాబు గారు ఇక్కడ ఇది సంక్షిప్తంగానండి. హిందూ ధర్మంలో జాగ్రత్తగా ఒకసారి చూసుకున్నట్టయితే మాంత్రికులు వేరు, తాంత్రికులు వేరు, ఆధ్యాత్మికత స్వాములు వేరు. ఇవన్నీ కూడా ఏం చేస్తారంటే ఒక అన్నీ మిక్స్ చేసేసి దాన్ని మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి బీజేపీ అనేది సనాతన ధర్మ ప్రాతిపదికగా నిలబడేటువంటి, హిందూ ధర్మానికి దాన్ని బిల్డప్ చేయాలనేటువంటి ప్రాతిపదికగా నిలబడిన పార్టీ. ఎంత లౌకికవాదాన్ని భుజానికి ఎత్తుకున్నా కూడా దాని ప్రధానమైనటువంటి అంశం అయితే అది, దీన్ని కాదనే పరిస్థితి లేదు. అలాగే ఆర్ఎస్ఎస్ ఇవన్నీ కూడా సపోర్టు. అయితే కాంగ్రెస్ పార్టీలో ఆ రోజున చంద్రస్వామి లాంటి స్వాములు హవా బ్రహ్మాండంగా నడిచింది ఇందిరాగాంధీ గారి హయాంలో. వాళ్ళు పూర్తిగా వాళ్ళదే హవా ఆ రోజున, మనకు తెలిసిందే చంద్రస్వామి వ్యవహారాలు. అలాగే బీజేపీలో కూడా ఉన్నారు. తర్వాత ఇప్పుడు రామ్దేవ్ బాబా లాంటి వాళ్ళని తీసుకుంటే వాళ్ళు తాంత్రికులు కాదండి, తంత్ర విద్యలు వేరు, యోగ విద్య వేరు. ఇది అందుకనే వీటిని జాగ్రత్తగా చూడాలి. ఇవన్నీ కూడా ఓవరాల్గా అందరూ కాషాయం కడుతున్నారు, పూజ చేస్తున్నారు కాబట్టి అంతా ఒకటి అనుకుంటే కరెక్ట్ కాదు. తాంత్రికులు అనేటువంటిది అవి కుహన వ్యవహారాలు, ముఖ్యంగా బీహార్ లాంటి వెనుకబడిన ప్రాంతంలో మూఢాచారాలు, మౌఢ్యాలు, తంత్రాలు, యంత్రాలు ఇవన్నీ ఉన్నాయి. అయితే నేను అనుకోవటం డెఫినెట్గా మోడీ గారికి ఇటువంటి కుహన పూజల మీద లేకపోతే క్షుద్ర పూజల మీద ఆయనకు నమ్మకం లేకపోవచ్చు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను ఒక ఉదాహరణ చెప్తాను. నితిన్ గడ్కరీ, యడ్యూరప్ప ఇట్లా వచ్చేళ్ళారు. అవధూతలు వేరండి, నేను అదే ఇప్పుడు అన్నది అదే. అవధూతలు వేరు, అడుగుతుందంటే ఆయన్ని స్వామీజీగా పరిగణిస్తారా? ఇప్పుడు అది 18వ శతాబ్దం నాటి అలవాట, లేదు మోడీ గారు చెప్పినట్టు 21వ శతాబ్దం అలవాట? అది డెఫినెట్ గా అది తంత్ర విద్య కాదండి, అవధూత వేరు. కబ్జాలు వచ్చినాయి, అది నేను వాళ్ళని సమర్థించాలి. ఆధ్యాత్మిక ఇప్పుడు వినండి, కాదు, ఈ రెండింటిని విడిగా చూడాలి మనం. క్షుద్ర విద్యలు చేసేటువంటి తాంత్రికులు వేరు, వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటారా లేదని అదే అప్రస్తుతం. అవధూతల పేరుతో, చంద్రస్వాముల పేరుతో, స్వాముల పేరుతో భూ కబ్జాలు అవి చేసేవాళ్ళు ఉన్నారు, లేరని అంటారా? ఫాదర్స్ లో ఉన్నారు, ఫాస్ట్ మనం చూస్తానే ఉన్నాం అనేక అరాచకాలు, స్వాముల్లో ఉన్నారు. కాబట్టి ఈ స్వాములందరూ కూడా కాషాయం కట్టిన ప్రతి ఒక్కడు కూడా వాడు ధర్మానికి నిలబడినడు కాదు. సాక్షాత్ ఆదిశంకరే చెప్తాడు, కాషాయంగా ఇప్పుడు ఒక్కొక్కడు ఒక్కొక్క అవతారం కోసం ఉదర నిమిత్తం, ఉదర పోషణార్థం బహుకృత వేషం అని చెప్పని, ఆ బహుకృత వేషంలో కూడా కాషాయం బరదర అనేది కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళు కాదు. నిన్న కర్ణాటకలో ఆయన ఇంటికి తీసి దాచుకున్నాడని చెప్పి అరెస్ట్ చేశారు. అవును, నరసింహ గారు మీరేమంటారు? నిజంగా కూడా మన మోడీ గారి మాటలు హేతువాద ఆలోచనతో వచ్చినట్టుగా అనిపిస్తున్నాయి. ఎందుకనంటే అసలు బీజేపీ కానీ దాంట్లో ఉన్న సంఘ్ పరివారికి సంబంధించిన వారు ఎవరెవరు ఏ రకంగా ఉంటారు అనేది మనకు అన్ని తెలుసు. దానికి ఈ సంఘ్ పరివారు చేసేటువంటి పని అంతా ఏ రకంగా ఉంటుంది, హిందూ ధర్మము, సనాతన ధర్మము, మంత్రాలు, తంత్రాలు, విభూతి, వీటి అన్నిటికీ సంబంధించింది. అది ఏదో కొత్తగా ఈయనేదో మాంత్రికుడు అయినట్టుగా ఒక మాట జోషిలో మాట్లాడగలిగే కదా. మాంత్రికుడిని కలవటం అందుకోసమని మీకు ఎన్ని కోట్లు కావాలా, 10,000 కోట్ల, 20,000 కోట్ల, 1,00,000 కోట్ల అని ఎట్లయితే బీహార్ లో చెప్తున్నాడో, పాపం ఏపీని వదిలేసిండో ఆ రకంగా జోషిలో చెప్పినాడు తప్ప, ఇక్కడ గమనించాల్సింది మతతత్వ పార్టీ కాదని అంటే మాత్రం మోడీ గారు ఒక్కడే మిగులుతాడు. ఎంతకాలం ఉన్నా ఈ 5 సంవత్సరాలు లౌకిక వారిగా పోయారు కాబట్టి మోస్తున్నారు. మీరు మాట్లాడతారు లేదు? రామచంద్ర గారు సమాధానం చెప్తారండి, ఒక్క మాట చెప్పండి, తొందరగా చెప్పండి. ఇప్పుడు మోడీ గారు మాట్లాడినటువంటిది
ఒక రకంగా ఆయన లోపల పోయిన తర్వాత ఆత్మవిమర్శ చేసుకొని ఉంటాడు, నేనేనా మాట్లాడిందని. అంతేనా? ఎందుకంటే ఈ నమ్మకాలన్నిటినీ సంపూర్ణంగా వాళ్ళ పేరు ఏది ఉన్నా కూడా, తాంత్రికుడా మాంత్రికుడా ఏదున్నా కూడా, వీటిని అన్నిటినీ నమ్మేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. దానికి ఉన్నటువంటి వివిధ అంగాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా నమ్మేటువంటి వాళ్ళు ఇంకొకరిని మీరు మాంత్రిక దగ్గర అంటే మనం పోతేనేమో కరెక్ట్, వేరే వాళ్ళు పోతేనేమో తప్పు అనేటువంటిది అది సమంజసం కాదు. ప్రధానమంత్రి లెవెల్ ఆయన ఈ చిన్న చిన్న అంశాల మీద తొందరపడడం, దానివల్ల ఆయనకే నష్టం తప్పితే నితీష్ కుమార్ ఎవరికో నష్టం ఉండేదే ఉండదు. ఫస్ట్ ఏంటంటే బీజేపీ అనగానే ఆర్ఎస్ఎస్ అనగానే ఏదో మాంత్రికులు చాలా పొరపాటు అనేటువంటి ఒక ఆలోచన ఒకటి. మేము నిజంగా సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని ఈ దేశంలో కాపాడాలనేటటువంటి ఒక తపన మాకు ఉంటే ఉండొచ్చు. కానీ దానివల్ల కాదనంట ఉంటే ఉండొచ్చు ఉన్నది. సోషలిజం లేకపోతే లేకపోతే పార్టీనే లేదు. అయితే ఆ ఒక ధర్మము కాపాడేటువంటి వ్యక్తులందరూ తాంత్రికులా? అందరూ నితీష్ వెళ్ళిన వాడే తాంత్రికుడా? నితీష్ వెళ్ళిన తాంత్రికుడు, ఆ రోజు ఇందిరాగాంధీ గారు చంద్రకుమార్ దగ్గర పోయిన తాంత్రికుడే, ఇంకా ఎవరైనా దగ్గరికి వచ్చిన గడ్కరీ గారు మా మినిస్టర్లు కూడా పోయిన తాంత్రికులే. అది పార్టీకి సంబంధం లేదు. అంటే వ్యక్తిగతమైనటువంటి బీహార్ ని తాంత్రిక పార్టీ వ్యక్తిగతమైనటువంటి చండీ యాగానికి పిలుస్తున్నారు, చండీ యాగానికి పిలుస్తున్నారు, చండీ యాగానికి వస్తారు. ఎట్లా కేసీఆర్ గారు పిలుస్తున్నారు, చండీ యాగాన్ని పిలుస్తున్నారు. మనం ఆచరిస్తే ఒకటి, వేరే వాళ్ళు ఆచరిస్తే ఒకటి అనేది కాదు. మాట్లాడండి ఒకటి. అందుకే అంటున్నా, ధర్మం మీద, పద్ధతుల మీద, దాని మీద నమ్మకం వేరే. బీజేపీ ఆర్ఎస్ఎస్ మీరు నమ్మేది కేవలం కల్చరల్ నేషనలిజం, అంటే సాంస్కృతిక జాతీయవాదాన్ని నమ్ముతున్నాం. కానీ ఏదో పూజలు పురస్కారాలు ఇది వ్యక్తిగత వ్యవహారం అని అవునండి. రాజధర్మాన్ని కాపాడే రాజధర్మాన్ని విస్మరించారు. గమనించాల్సింది ఏంటంటే, భారతదేశంలో ఇలాంటి క్షుద్ర విద్యలు, తాంత్రిక విద్యలు, వీటితో జనాలు ఒకళ్ళనొకళ్ళు నరుక్కొని కొట్టుకొని చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆదిశంకరాచార్య ఆయన యావత్ భారతదేశం తిరిగి ఈ క్షుద్ర విద్యలు వేరు, అది మంత్రతంత్ర వేరు, ఇవన్నీ కాదు. అదే బాబా వచ్చి బీజేపీ జిందాబాద్ అంటే మీరు ఓకే అంటారు? బీజేపీ బాబాల నుంచి అసలు నిలబెట్టింది ఉన్నాయి కదా, రైట్. వాళ్ళ బాబాలు గారండి, ధార్మిక అందరికైనా పెద్ద మాయా మరాఠీ మోడీనే. మోడీనే ఈ దేశంలో ఏ బాబాకైనా ఒక మాట, సత్యసాయి బాబా ఏళ్లలో నీళ్ళల్లో అవన్నీ చూసిపోయారా? అవన్నీ చూసిపోలేదు. వెళ్ళారు కదా మీరు, వెళ్తాగానే మీరు దాంట్లో కాపాడే ఏ వ్యక్తి సరే మేము సపోర్ట్ చేస్తాం. ఎందుకంటే ధర్మం వేరే, తాంత్రికతం వేరే, జాతీయ వాతావరణం ముఖ్యము, అది మన ముఖ్యం. మూఢనమ్మకాన్ని సపోర్ట్ చేయము.
సపోర్ట్ చేయకూడదు. పార్టీలకు అతీతంగా తాంత్రికతను లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు సపోర్ట్ చేయదు. కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఆంధ్రుల ఆత్మగౌరవానికి కళంకమైన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 92% మంది అవునంటున్నారు, 8% మాత్రం కాదంటున్నారు. మరి గల్లా జయదేవ్ మీద పార్టీ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసిందని నిన్నగా మొన్న అన్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ గారి మీద టీడీపీలో, అంతేకాకుండా ప్రత్యేక హోదాకు సంబంధించి టీడీపీ నాయకులు పలువురు విపక్షాల మీద మండిపడుతున్నారు. మరి ఇప్పుడు బాలకృష్ణ గారి మీద ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. SMS పంపిన వారందరికీ కూడా ధన్యవాదాలు. వెంకటస్వామి గారు, రామచంద్రరావు గారు, నోవు నరసింహ గారు, అలాగే విజయబాబు గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.